తెలంగాణలో మళ్ళీ యూరియా కష్టాలు మొదలైనటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. చాలా జిల్లాల్లో రైతులందరూ కూడా అంటే ఇప్పుడు చలికాలం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆ యూరియా సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉంటారు అక్కడ. సో ఆ ముగ్గురు మంత్రుల నియోజకవర్గంలో కూడా రైతులకి తప్పని ఎంత కష్టాలు పడుతూ ఉన్నారంటే చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క మంత్రి కూడా వెళ్ళి స్పందించేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యువ రైతు సురేష్ యాదవ్ ఉన్నాడు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న రైతుల కష్టాలు? యూరియా కొరత చాలా ఏర్పడతా ఉంది. కొత్తగా యాప్ని తీసుకొచ్చారు. ఎట్లా చూస్తున్నారు? మీరెంత గొంతు ఎత్తుకొని మొత్తుకున్నా, మీ ఎంత గొంతు చించుకున్నా అసమర్థుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆలోచన లేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అనుమల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆంధ్రలో ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుండు. పంట పండాలంటే ఎంత మసాలా వేయాలో తెలవాలా, పంట పండాలంటే ఏం కావాలో తెలవాలా, కాలం నీళ్ళు కావాలా, కరెంటు కావాలా, పెట్టుబడి సాయం చేయాలా. ఇలా జనవరి 1వ తారీఖు ఇలా రాష్ట్రంలో ఒక కొత్త సంవత్సరంలో పండగ వాతావరణం ఉండాలి. కానీ ఇలా రాష్ట్రం మొత్తం కూడా 750 రోజులు ఈ ప్రభుత్వం వచ్చినాక 820 మంది చచ్చిపోయారంటే ఏ రాక్షసుల పాలనలో ఈ రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుందో అర్థం చేసుకోవాలా. యూరియా కోసం అడుక్కోవాలా, రైతు భరోసా కోసం అడుక్కోవాలా, అన్నదాత అన్నం పెట్టాలి కానీ అడక తినాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే పాలమూరు బిడ్డలై నిప్పు కణికలై పేలాలా, బాంబులై పేలాలని, తొండలేయాలా, చెట్టు కట్టేసి కొట్టాలని ఏది పడితే మాట్లాడినావు కదా. నిన్నే కొడతారు ఈ రాష్ట్రంలో. యూరియా బత్తలు నిన్ను చెట్టు కట్టేసి కొట్టాలా, నిన్ను తొండ నిలవాలని మాట్లాడుతున్నావు కదా. ఇలా కాలం నీళ్ళు నిన్ను తొండ నిలవాలా. ఇలా మానవ బాంబులు అయిపోయామంటారు కదా. నిన్నే నీ కిందనే బాంబు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు పాలమూరు బిడ్డలు. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కడుపు మసిలి మాట్లాడుతున్నాం. పని చేసింది మేము, జనానికి సేవ చేసింది మేము, మంచిగా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన వ్యక్తివి నువ్వు. అనుమల రేవంత్ రెడ్డి గారు పాలమూరుకు పట్టిన పాపం నువ్వు, పాలమూరు పట్టిన శని నువ్వు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో విషం చిమ్ముతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సొంత జిల్లా పుట్టిన గడ్డ ప్రేమ లేదా? అంటే కేసీఆర్ ద్రోహం చేసినట్టున్నారు పాలమూరు. ద్రోహం చేసిన ఆయన 90% పనులు ఎందుకు పూర్తి చేస్తాడు? ద్రోహం చేసిన ఆయన పాలమూరు రంగారెడ్డికి అన్ని పైసలు ఎందుకు పెడతాడు? ద్రోహం చేసిన ఆయన ఆల్రెడీ నారాపూర్ కాడ పంపులు ఎందుకు ఆన్ చేస్తాడు? 4 టీఎంసీలు ఎందుకు ఎత్తిపోస్తాడు? ద్రోహం చేసిన ఆయన 90% పనులు ఎందుకు పూర్తి చేస్తాడు? ద్రోహం చేసింది నువ్వు. ఈ 2 ఏళ్ల కాలంలో నార్లాపూర్లో పంపులు ఆన్ చేసిన కేసీఆర్ గారు 4 టీఎంసీ నీళ్లు నార్లాపూర్ రిజర్వాయర్ నీళ్లు ఉంటే ఏదుల రిజర్వాయర్కి రావడానికి గ్రావిటీ కెనాల్ 3 కిలోమీటర్లు మాత్రమే పూర్తి కాలేదు. ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? నీకు చాద కావట్లేదా? కానీ పేదోళ్ళు నీళ్ళు కూరుకోవడానికి జేసీ పోతుంది. నార్లాపూర్ ఏదుల కాడ పంపులో ఏదుల రిజర్వాయర్లో నీళ్ళు పోయడానికి కాలువ తీయడానికి మాత్రం జేసీబీ రాదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇలా అత్యధిక మంది పాలమూరు బిడ్డలే ఇక్కడ పని చేసుకోవడానికి. పాలమూరు అంటేనే వలసల జిల్లా, అక్కడ రైతాంగమే నీళ్లు లేక గోసపడ్డ జిల్లా. అక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి నీ విగ్రహం ఊరూరు పెట్టుకోవాలా, కానీ నీ ముఖం చూడడానికి చిదరించుకుంటుర్రు. నేను పోయిన ఆ ప్రాంతానికి, నన్ను పిలిస్తే నేను పోయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2010లో స్టార్ట్ చేస్తే కేసీఆర్ గారు మొత్తం పూర్తి చేసిండు. 90% పనులు పూర్తి అయిపోయినాయి. నార్లాపూర్లో పంపులు ఆన్ చేసింది కేసీఆర్ గారు. ఏదిలో రిజర్వాయర్ మొత్తం 100% పూర్తి అయిపోయింది. అక్కడ అందరికి ల్యాండ్ యాక్విజిషన్ అయిపోయింది, అన్ని పైసలు ఇవ్వడం జరిగింది. తర్వాతకి ఇక్కడ జరిగింది ఏంటంటే కేసీఆర్ గారు పెట్టిన సంకల్పం 6 జిల్లాలు 12,50,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనుకున్న, ఆయకట్టు ఇవ్వాలనుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకం వీళ్ళ చేతిలో పడ్డాక ధ్వంసం అయిపోతుంది. ఎందుకు మాట్లాడుతుందంటే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఎంత అంటే 90 టీఎంసీలు. ఇవాళ వీళ్ళ కేంద్రానికి ఏం లేఖ రాసిరంటే మేము పాలమూరుని 40 టీఎంసీలు చాలు, మాకు శాత కాదు, శాతగాని వ్యక్తి నేను, భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలోనే అప్పుడు పులిచింతలు మొత్తం 30 ప్రాంతాల్లో తెలంగాణ బిడ్డలను ముంచిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలా పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా 40 టీఎంసీలు నీళ్ళు చాలని చెప్పి లెటర్ రాసిన దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కసారి ఆలోచించుకోండి. సొంత జిల్లాకి సేవ చేయలేడు, రాష్ట్రానికి ఏం ఉద్ధరిస్తాడు? యూరియా. ఇలా రాష్ట్రంలో సమస్య ఎక్కడుంది? యూరియా సమస్య అన్ని చోట్ల ఉంది. 33 జిల్లాలలో యూరియా కొరత బోర్డులు పెట్టుకుంటారు. నిన్న దాకా బస్సులో అనుకున్న వాళ్ళు ఇక్కడ యూరియా బత్తల కోసం అనుకుంటారు. 300 బత్త యూరియా కోసం 3 రోజులు 4 రోజులు నిల్చోవాలా, యాప్లో బుక్ చేయాలా. యాప్ స్మార్ట్ ఫోన్ ఎవరికాడ ఉంటుంది? గ్యాస్ బుక్ చేసుకొని ఓటీపీ చూడాలంటే పక్కన వ్యక్తులకు ఇచ్చే చదువురాని వేలే కదా ఈ రాష్ట్రంలో వ్యవసాయం నమ్ముకుని పనిచేసేది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయం గురించి తెలియదు, యూరియా గురించి తెలియదు, రైతు భరోసా గురించి తెలియదు, రైతు చచ్చిపోతే రైతు బీమా తెలియదు. ఏం తెలియనోడు ఎడ్డోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే ఇట్లా ఉంటుంది. అందుకే మొత్తుకుంటున్నాం.
గొంతు చించుకొని అందుకే మాట్లాడుతున్నాం. పాలమూరు పట్ల శని ఈయనే, పాలమూరు పట్ల పాపం ఈయనే. పాలమూరుకి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డని నేను. పాలమూరు నుంచి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. పాలమూరుని అభివృద్ధి చేసుకుంటాము. అవకాశం ఇచ్చారు. మీ రుణం తీర్చుకుంటారంటున్నాడు. 3 కిలోమీటర్ల కాలువ తీయలేని ఆయన 3 ఫీట్ల ఆయన ఈ 33 జిల్లాలను ఎట్లా పరిపాలిస్తారే మీరు ఆలోచించుకోవాలి. ఇలా ఆదాని కోసమేమో ఆ భూములు తాకట్టు పెట్టారు, లక్షల భూములు సొంత జిల్లా. అడిగిన గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డలని దాడి చేస్తేవి, కేసులు పెట్టి 3 జిల్లాలు సంగారెడ్డి జైల్లో పెడితేవి. ఏం చేసినావు? నీ సొంత జిల్లానే కదా. ఇవాళ ఏమొద్దు, ఆదాని కోసం భూములు అమ్మాలా, అల్లుడు కోసం వియ్యంకుడు కోసం సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మాలా. ఇవాళ అల్లుడు కోరిక కోరిండని ఇవాళ తీసుకుపోయి టోల్ గేట్లు 40 కోట్లు పెట్టి కట్టాలా. మరి తెలంగాణ బిడ్డలు ఏమన్యాయం చేసిరు? బతుకమ్మ పండగకి ఏమైంది? చీరలు ఇచ్చినవా? దసరాకి పండగకి ఏమైనా టోల్ గేట్లు ఎత్తేసినవా? మరి ఈ బిడ్డలు ఏమన్యాయం చేసిరు ఓటేసినందుక? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఆంధ్ర అన్నదమ్ములు ఓటేయాలని వాళ్ళ కోసం టోల్ గేట్లు ఎత్తేసిన నువ్వు, రేపు తెలంగాణలో అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క సారక్క జాతరకి కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇవాళ మహారాష్ట్ర నుంచి 5 రాష్ట్రాల నుంచి జనాభా వస్తారు. మొత్తం నేషనల్ హైవేలు ఎత్తేయాలా. ఎత్తేయకపోతే రోడ్డు మీద కూర్చుంటారు భక్తులు, మీ దుమ్ము దులుపుతారు. ఎందుకు మాట్లాడుతున్నానే? నీ అల్లుడు ఏమో కోరిక కోరాలా? మామగారు నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి కోడి పందాలకు పోతావు అన్నట్టుంది. ఆయన ముద్దనిపించింది అట్టుంది. ఏం మాట్లాడుతుంటే నేను అల్లుడు ఒక కోడిని అడిగితే ఇవ్వాలా, ఒక బట్టలు అడిగితే ఇవ్వాలా, లేకపోతే నీ దందా తెలుసు కదా భూమి అయితే ఇవ్వాలా. ఇవాళ నేను అన్ని బంద్ చేసి ఏం చేస్తుండు? టోల్ గేట్లు ఎత్తేస్తుండు. అంత శాతగాని టోల్ గేట్ కట్టలేని శాతగాని అల్లుడిని ఎట్లా చేసుకున్నావు? తెలంగాణ ఇంతమంది ముద్దుకుంటారు, వద్దని పోయి అక్కడ దాకా ఎందుకు చేసుకున్నావు? నీకు అల్లుడు దొరకపోయిందా? తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే అనుమల రేవంత్ రెడ్డి నీకు అల్లుడు. అరే కేసీఆర్ గారిని పర్సనల్గానే తిట్టొచ్చు, కేసీఆర్ గారి బిడ్డను తిట్టొచ్చు, కేసీఆర్ గారి కొడుకుని తిట్టొచ్చు, కేసీఆర్ గారి అల్లుడిని తిట్టొచ్చు, వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు తిట్టొచ్చు, వాళ్ళ మనవాడిని కూడా తిట్టొచ్చు. కానీ ఈయన పర్సనల్ అయితే టోల్ గేట్ ఎవరు పర్సనల్ అండి? ఏ ఊరు అల్లుడు? కేటీఆర్ చదువుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గుంటూరు పోతే తప్పు, ఈయన అల్లుడు మాత్రం ఆంధ్ర నుంచి తెచ్చుకుంటే మీరు అడగొద్దా? ఎందుకు అడగొద్దు? 40 కోట్లు దేనికి కడుతున్నావు? మరి మేడారం కూడా కట్టు 100 కోట్లు అడుగుతున్నాం కదా, మా తప్ప? అడగొద్దా? మాకు హక్కు లేదా? నోరు ముగబోయిందా మాకు? తెలంగాణ బిడ్డలది ఉద్యమం గొంతులమాయి అడుగుతాం, బాధ్యత పండ పెట్టి తొక్కుతాం కూడా. ఎందుకు అనాల్సి వస్తుందంటే నువ్వు నేర్పిన భాష, నీ విద్య నీకు నేర్పదలుచుకున్నావు, నువ్వు నేర్పిన భాష నీకు నేర్పదలుచుకున్నాం కాబట్టి మాట్లాడుతున్నావు. ఇవాళ యూరియా గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, జనవరి 1 వచ్చింది, మేము ఎందుకు అడుక్కోవాలా? మాకు అన్నదాతలు అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచించాలి కదా. వాళ్ళు మంచిగా ఉంటున్నారు కదా. అసెంబ్లీలో కూడా మనం చూసాం కేసీఆర్ని రేవంత్ రెడ్డి చాలా ఆప్యాయంగా పలకరించడం. మీకు ఇదంతా ఒక స్టంట్ అండి. ఈ స్టంట్ మాస్టర్ ఏం చేస్తారంటే, ఒక పగడేసి గారు ఉంటాడు, ఊళ్ళో రాగానే ఊరు బయట ఉండి మొత్తం వేషం వేసుకొని రంగులు పూసుకొని వస్తాడు. వాడు రోజు ఊళ్ళో తిరిగేటోడే, ఆ రంగేతను గుర్తుపడతారు. ఈయన రంగేసుకుండు, ఈయన రంగేసుకొని పగడేసి గారు లెక్క ఏదో మంచో లెక్క ప్రవర్తిద్దాం. కేసీఆర్ గారు ఇప్పటికైనా నా పేరు చెప్పం, బాంచింది కాలు ముక్త దొరా నేను దొంగని నేను ఓటు దొంగని, నన్ను అనుమల రేవంత్ రెడ్డి అని ఒక్కసారి పిలవరాదే అనే కోరికతో నిద్రపట్టలేక ఇంట్లో 2 ఏళ్ల కాలంలో అటు మంత్రులు కూర్చున్న వాళ్ళు లేవట్లేదు, కేటీఆర్ గారు లేవలేదు, అటు మంత్రులు లేవట్లేదు. ముఖ్యమంత్రిని చూసి నిన్ను ఓడు ముఖ్యమంత్రి పేరు చెప్పమంటే 10 మంది ఉంటుంది, బాధ్యత అహంకారం ఉంటుంది. ఉద్యమ నాయకుడు వాళ్ళ నాన్న 13 సార్లు గెలిచిండు, 2 సార్లు ఎంపీ అయ్యిండు, కేంద్ర క్యాబినెట్ ర్యాంకులో మినిస్టర్గా చేసిండు, తెలంగాణ 2 సార్లు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసిండు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండు. అలాంటి కేసీఆర్ లాంటి వ్యక్తిని పట్టుకొని సాగు కోరుకున్న సన్నాసికి చెప్పుతో కొడతా అంటాడు. అహంకారం ఉంటుంది. కన్న తండ్రి సాగు కోరుకున్నాడు ఎవరైనా. వాళ్ళ నాయన అనుమల రేవంత్ రెడ్డి ఆయన ఎప్పుడో కాసుల గట్ల కలిసిండు. ఎవరిని పడితే ఆయన సాగు అంటే నీ సావే కావచ్చు. అందుకే అహంకారం కాదు, తండ్రి మీద అభిమానం, కేసీఆర్ గారి మీద అభిమానం కాబట్టే నిన్ను చెప్పుతో కొడతా అంటే సంతోషించిన మాలాంటి అన్నదమ్ములు. కాబట్టి కేసీఆర్ గారి మీద అభిమానం ఉంది కాబట్టి నువ్వు సాగు కోరుకున్నావు. కానీ ఆయన సమస్య గురించి మాట్లాడుతుండు. నీ సాగు కోరుకున్నావు మేము ఎప్పుడైనా? కాలగర్భంలో ఎంతోమంది కేసీఆర్ గారి సాగు అంటే వాళ్ళే పోయారు, నువ్వు కూడా పోతావు. మాట్లాడదా? ఏం చెప్తారు ఫైనల్గా? అంటే ముఖ్యమంత్రి మాత్రం బ్రహ్మాండంగా పాలన చేస్తున్నాం, 2 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా నియోజకవర్గాల వారిగా విజయోత్సవాలు చేస్తాం. 33 జిల్లాల పేర్లు తెలియదు, దీనికి సరిహద్దులు తెలియదు. బాగ్రానా ప్రాజెక్ట్ ఉందంటాడు, పాలమూరు పూర్తి చేయలేకపోయిండు, కాళేశ్వరం కూలగొట్టిన ఈ బాంబులు పెట్టిన ఈ బాంబుల రెడ్డి ఇలా కాళేశ్వరం కట్టలేకపోయిండు, సరి చేయలేకపోయిండు. ఇలా తెలంగాణ బిడ్డలు ఎవరు సంతోషకురు? 2 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో 820 మంది రైతులు ఆత్మహత్య చేసుకురు. 2 నెలల ఆసరా పింఛన్లు ఎత్తుకపోయిండు, 2 సార్లు రైతు భరోసా పైసలు ఎత్తుకపోయిండు. 15,000 ఇస్తాన ఈ 3 ఫీట్ల మగవాడు 12,000 చేసి 2 సార్లు ఎందుకు ఎత్తుకపోయిండు? చచ్చిపోయిన రైతు బీమా పైసలు రావట్లేదు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అన్నదమ్ముల అరాచకం, అల్లుడు కోసం, ఆదాని కోసం, ఈయంకుడు కోసం, లాస్ట్కి వాడిని గురువు కోసం చేస్తుంది తప్పితే తెలంగాణ బిడ్డల కోసం ఏం చేయట్లేదు. మేము అడుగుతున్నాం, పాలమూరు పట్టిన శని, పాలమూరు పట్టిన పాపం ఇలా ఉమ్మడి నల్గొండ దాకా వచ్చే
కృష్ణమ్మ నీళ్ళని ఒడిచి పట్టుకుందని కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం పెడితే నువ్వు ఏం చేసినావు 24 నెలల కాలంలో? అందుకే నిన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు అన్ఫిట్. ఇవాళ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అంటున్నారు, ఎందుకంటే మంచి చేసిన వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకుంటారు. అట్లానే ఇంకోటి పేరు మరి మంచి చేసిన వాళ్ళకి మోసగాడి మాటలు గింటే ఎవరైనా మోసపోవాల్సిందే. అర్థమైందా? లేనిపోని ఆశలు పెట్టి తులం బంగారం అని చెప్పి స్కూటీలు అని చెప్పి ఆడపిల్లని ఆగం చేసి ఇలా ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గించి ఇలా అత్యధిక ప్రమాదాల్లో మహిళలు చచ్చిపోతుండే కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి. దయచేసి ఇప్పటికైనా గత 2020 మొత్తం నువ్వు కూలగొట్టిన సంవత్సరం మేము ఇప్పటి నుంచి నిలబెడతాం ఈ తెలంగాణ బిడ్డ కోసం పోరాటం చేస్తాం. కేసీఆర్ బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ఉంటా అంటున్నారు, ఎట్లా చూడొచ్చు ఇదంతా? కేసీఆర్ బయటికి ఇవాళ రాలేదు. ఎందుకు రాలేదు? ఆయన కాలు గాయం తర్వాత కృష్ణా జిల్లాలో కేఆర్ఎండి గొప్ప చెప్తే తాకట్టు పెడితే అప్పుడు బయటికి వెళ్ళి నల్గొండ మీటింగ్ పెట్టిండు. ఎండిపోతున్న పంట పొలాల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, అటున్న సూర్యాపేట జిల్లా, కరీంనగర్ జిల్లాకు పోయి పంట పొలాలను పరిశీలించాడు. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. తర్వాత నిత్యం కార్యకర్తలతో ఉంటూనే ఉండు కేసీఆర్ గారు. వీళ్ళ ఉద్దేశంలో ఈ పోరంబొగులకి కేసీఆర్ కనపడదండి, ప్రియులకు కనపడతాం, ప్రేమ ఉన్న వాళ్ళకి కనపడతాం. మాలాంటి ప్రేమ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కేసీఆర్ మాయమంటే ఉంటాడు. ముఖ్యమంత్రికి విశేష చెప్తారా? అనుమల రేవంత్ రెడ్డి గారు భాష మార్చుకోరి. ఇప్పటికైనా మీ నోరు పినాయిలతో కడుక్కొని ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల కోసం పరిష్కారం చూపండి. ఈ రాష్ట్రంలో మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయిపోయినాక విద్వేషం తప్పితే అభిమానం మీ మీద లేదు. మాలాంటి వ్యక్తులతో మాట్లాడాల్సిన వ్యక్తులు కాదు మీరు. 3 ఫీట్ల మొగోడు కాబట్టి ఆ 3 ఫీట్ల మొగోడు ఇలా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి గౌరవించబడండి. అందుకే అందరితో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలా. పేదోడు ఇల్లు కూడగొట్టొద్దని మీకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. లక్కీ డ్రాలో కొట్టాను. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.